శ్యామ్ సార్, మీరా? దూరం నుంచి పోల్చుకోలేదు సార్. వాళ్ళని ఎందుకు వదిలేశారు సార్? ఆ దొంగ వెధవులు రాధాగారి మెళ్ళలో చైన్ లాక్కుని పారిపోతున్నారు. రిలాక్స్ గోపాల్, వాళ్ళ దగ్గర నుంచి నేను చైన్ తీసుకున్నాను, నువ్వు కంగారు పడకు. చాలా థ్యాంక్స్ సార్. రాధాగారిని ఇంటికి తీసుకెళ్తూ మధ్యలో టీ తాగుదామని ఆగాను. రాధాగారు వద్దన్నా వినకుండా నేనే టీ తాగుదామని బలవంతం చేశాను. అంతలోనే ఆ దొంగలు రాధాగారి చైన్ మీద కన్నేసి లాక్కుని పారిపోయారు. నా వల్లే ఇలా జరిగిందని నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ టైంకి మీరు దేవుళ్ళ వచ్చి హెల్ప్ చేశారు. మీ వస్తువు మీ దగ్గరికే చేరాలని రాసిపెట్టుంది కాబట్టే వాళ్ళు నా కారుకి అడ్డొచ్చి కింద పడిపోయారు. న్యాయంగా సంపాదించుకుంది ఏదైనా ఎప్పటికీ దూరం కాదని మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది సార్. అది నిజమే అని ఇప్పుడు రుజువైంది కదా సార్? అవును. ఏంటి రాధా గారు అలా చూస్తున్నారు? సార్ వల్లే మీ చైన్ మీకు దక్కింది. థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్. నిన్న టైంకొచ్చి నిశ్చయ తాంబూలాలు అందుకుని హెల్ప్ చేశారు. ఈరోజు దొంగలు చైన్ ఎత్తుకెళ్లకుండా కాపాడి హెల్ప్ చేశారు. మనకి ఇబ్బంది ఎదురైన ప్రతిసారి శ్యామ్ సార్ దేవుళ్ళ వచ్చి కాపాడుతున్నారు కదా రాధగారు? అవును, దేవుళ్ళ కాపాడారు. నాటకం ముగిసిపోయాక కూడా ఈ తాళిని నీ మెళ్ళలోనే దాచుకున్నావా రాధా? గోపాల్తో నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా నువ్వు ఈ తాళిని తీసేయలేదంటే నువ్వేం ఆలోచిస్తున్నావు అసలు? ఈ తాళిని చూసిన తర్వాత అయినా నా మనసులో ఇంకా మీరే ఉన్నారన్న విషయం నీకు అర్థం కాలేదా? తప్పు చేస్తున్నావు రాధా. ఈ తాళి ఇంకా నీ మెళ్ళలో ఉండడం కరెక్ట్ కాదు. ఏంటి ఇద్దరూ అలా ఉండిపోయారు? సార్, చైన్ రాధకివ్వండి. ఇవ్వండి సార్. ఏంటి సార్ ఆట పట్టిస్తున్నారా? అదేం లేదు. మరి ఇవ్వండి సార్. పోనీ నాకివ్వండి. రాధకే ఇస్తాను. త్వరలో నీకు పెళ్లి కాబోతుంది రాధా. ఇలాంటి చైన్లు మెళ్ళలో ఉండడం మంచిది కాదు. పడకూడని వాళ్ళ కంట్లో పడితే ఇలాగే ప్రమాదం జరుగుతుంది. ఇంటికి వెళ్ళాక తీసేయి. ఆ చైన్ రాధాగారి మెళ్ళ ఉంటేనే కలగా ఉంటుంది సార్. ప్రమాదం జరగకుండా
జాగ్రత్త పడితే చాలు. సరే గోపాల్, నాకు పనుంది, నేను వెళ్తాను.